హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు సీలింగ్ ఫ్యాన్కు బేరింగ్లు ఎలా వేయాలి అనేది మీకు నేర్పబోతున్నాను. స్టెప్ బై స్టెప్ మీకు అర్థమయ్యే రీతిగా నేను చెప్తాను. మొదటగా క్లాంపు కండెన్సర్ తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత బేరింగ్లు ఊడబీకుతుంటే వైర్లు అడ్డం వస్తాయి కనుక ఆ వైర్లను ఆ పైపు రంధ్రంలో నుంచి పైకి అనాలి, అంటే లోపలికి అనాలి. దానివల్ల ఫ్యాన్ కవర్లు ఊడబీకేటప్పుడు ఆ 3 వైర్లు అడ్డం రావు. జాగ్రత్తగా పైకి వచ్చేలా చేసుకోవాలి. ఎలక్ట్రీషియన్స్ అయితే చేయగలుగుతారు. ఎలక్ట్రీషియన్ కాని వాళ్ళ కొరకు మాత్రం ఈ వీడియోలు చేస్తున్నాను నేను. ఎవరైనా మీ ఇంట్లో మీరే వేసుకోవచ్చు బేరింగ్స్. ఫ్యాన్కు బేరింగ్లు పోయినప్పుడు మీరే వేసుకోవచ్చు. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు కూడా ఇంట్లోని పని సులభంగా చేసుకోగలుగుతారు. ఈ వీడియో చూసిన తర్వాత మీకు డౌట్ ఏది ఉండదు కాబట్టి స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ రంధ్రంలోకి వెళ్ళి 3 వైర్లను పైకి అనటం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్ కవర్స్కు ఉన్నటువంటి 3 నట్లను ఊడబీకండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కింది కవర్ ఊడొచ్చింది. దానికి ఒక స్ప్రింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ స్ప్రింగ్ను చాలా జాగ్రత్తగా పక్కన పెట్టుకోవాలి. అందులో ఉన్న రింగును కూడా మ్యాగ్నెట్ రింగ్ అంటారు. ఆ రింగును తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పై కవర్కు ఉన్నటువంటి ఫ్యాన్ కోర్ను లైట్గా టకాయిస్తే అది ఊడుతుంది పైనుంచి. అలా ఊడొచ్చింది. ఇప్పుడు ఆ ఫ్యాన్కి సంబంధించిన వైండింగ్ కోర్ను పక్కన పెట్టుకొని ఈ 2 కవర్లకు 2 బేరింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్. కింది కవర్కు 6201 బేరింగ్ నెంబర్ ఉంటుంది. పై కవర్కు 6202 నెంబర్ ఉంటుంది. ఫ్రెండ్స్ జాగ్రత్తగా గమనించండి. మరి ఇప్పుడు ఈ కవర్ల నుంచి బేరింగులను బయటకు ఊడబీకాలి. ఊడబీకితేనే కదా కొత్త బేరింగ్లు వేయడానికి వీలుండేది. పుల్లర్ల సహాయంతో పుల్లర్లను ఉపయోగించి ఈ బేరింగ్లను తీయొచ్చు ఫ్రెండ్స్. మీకు ఎక్కడ ఏ డౌట్ ఉన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా ఫోన్ నెంబర్ ఇస్తాను, ఫోన్ చేయండి. ఇంకా దేని మీదనైనా, ఏ టెక్నాలజీ మీదనైనా వీడియో కావాలంటే చెప్పండి, మీకు సింపుల్గా అందిస్తాను ఫ్రెండ్స్. నా వీడియోలో కల్పితాలు ఉండవు ఫ్రెండ్స్. ఉన్నది ఉన్నట్టే అప్లోడ్ చేస్తాను. ఎటువంటి కల్పితాలు ఉండవు. సరైన టెక్నాలజీ ఉంటుంది. ఏ రంగంలోనైనా సరైన టెక్నాలజీ ఉంటుంది. ఈ పుల్లర్స్ ఎలక్ట్రికల్ షాపులలో దొరుకుతాయి ఫ్రెండ్స్. అది ఇక్కడ చూపించేది ఏంటంటే ఫ్రెండ్స్, అలా బేరింగ్కు అలా గ్రిప్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. కింద ఆ కవర్లో ఉన్నటువంటి బేరింగ్కు అలా గ్రిప్ అయ్యి దానిపై గుంజుతుంది. ఇప్పుడు దాని మీద పుల్లర్ను పెట్టి దానికి ఒక లాక్ ఉంటుంది, ఒక సీల. ఈ రంధ్రము ఇంతకుముందు పెట్టిన క్లిప్ల రంధ్రాలకు కలిసిన లాక్ ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు దీన్ని వన్ సైడు చేస్తూ ఉంటా, కింది భాగానికి వెళ్తుంది. ఆటోమేటిక్గా బేరింగ్ పైకి లేస్తుంది. సింపుల్గా ఫ్రెండ్స్, ఇది మీ ఇంట్లో మీరే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు గమనించండి, ఆటోమేటిక్గా బేరింగ్ ఊడి పైకి వచ్చింది. దాని వెంట బేరింగ్ పైకి వచ్చింది ఆటోమేటిక్గా. ఆ బేరింగ్ తీసి పక్కన పెట్టుకొని కొత్త బేరింగ్ వేయచ్చు. ఇది 6202 నెంబరు ఫ్రెండ్స్. ఇప్పుడు తీసినటువంటి బేరింగు, అంటే ఫ్యాన్కు ఉన్నటువంటి పై కవరు. ఇలా పుల్లర్తో తీయరాకుంటే పై రంధ్రంలో నుంచి ఒక సీల పెట్టైనా కానీ కొడుతుంటే బేరింగ్ కూడా వస్తుంది. అలా చేయవచ్చు. ఇలా పుల్లర్తో తీయవచ్చు. పై కవర్ది మాత్రమే. కింది కవర్కు రంధ్రం లేదు కనుక కంపల్సరీ దీనికి పుల్లర్ మాత్రమే వాడి బేరింగ్ను పైకి తీయాలి. ఏ కంపెనీ ఫ్యాన్ అయినా 2 బేరింగ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 బేరింగ్లు కూడా 6202, 6201 బేరింగ్స్ మాత్రమే అక్కడ ఉంటాయి.
మిగిలిన ఏ బేరింగ్స్ ఉండవు. పూర్వకాలంలో మల్టీ బేరింగ్లు ఉండేది, రకరకాల నెంబర్ కలిగిన బేరింగ్లు ఉండేది. ఇప్పుడు ఏ కంపెనీ ఫ్యాన్స్ కూడా బేరింగ్స్ రెండు రకాలు ఇస్తున్నారు. 6202, 6201 నెంబర్ గల బేరింగ్లు ఇస్తున్నారు. ఆ 2 బేరింగ్లు కొనుక్కొచ్చుకొని మీరు ఇంటి దగ్గర పెట్టుకొని ఈ విధంగా దాన్ని ఓపెన్ చేసి బేరింగ్లు వేసుకోవచ్చు మీరే. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు బేరింగ్ పైకి వచ్చింది చూడండి. ఈ బేరింగ్ నెంబరు 6201 నెంబరు. అది తీసి ఏదైతే పుల్లర్ ఉందో పుల్లర్ను జాగ్రత్తగా పక్కన దాచుకొని దానికి సంబంధించిన ఐటమ్స్ మొత్తం ఒక్కడ పక్కకు పెట్టుకోవాలి. బేరింగులు తీసిన తర్వాత 2 కవర్లను జాగ్రత్తగా తూడ్చుకొని ఆ పాత బేరింగులను పక్కన పెట్టేసి కొత్త బేరింగులు ఎక్కించాలి ఫ్రెండ్స్. ఆ కవర్లలో ఆటోమేటిక్గా కొత్త బేరింగ్లను మామూలుగా ఒక సుత్తి అంటే హ్యామర్ తీసుకొని కొట్టొచ్చు ఫ్రెండ్స్. ఆ కవర్లలో మామూలుగా దిగుతుంది. తీసేటప్పుడే పుల్లర్ తోటి తీయాలి. పెట్టేటప్పుడు మామూలుగా దేనితోటైనా టకాయించి చెక్క సుత్తెతోటి కానీ ఏదైనా చెక్కతోటి కానీ కొట్టవచ్చు ఫ్రెండ్స్. బేరింగులలో ఇక్కడ ఒకటి గమనించండి. ఏ బేరింగ్ అయినా సరే నేను ఎక్కువ కీ గ్రీస్ వాడతాను. కీ గ్రీస్ ఏంటంటే తక్కువ రేటు, నార్మల్ వర్కింగ్ చేస్తుంది. ఇతర గ్రీస్ వేటిని ముట్టుకోను. ఎందుకంటే నేను ఈ కీ గ్రీస్ పెడితేనే బేరింగ్ స్మూత్గా ఉంటుంది. ఇతర గ్రీసులు వాడి చూశాను. గ్రీస్ పెట్టిన తర్వాత బేరింగ్స్ ఖరాబ్ అయిన గ్రీసులు కూడా ఉంటాయి. కాబట్టి అడ్డగోలుగా ఏ గ్రీసులు కూడా వాడకండి. ఆ బేరింగ్ కవర్ ఉడబీకి కవర్ లోపల ఆ చెరాలకు కొంచెం సరిపోనంటేలా గ్రీస్ పెడితే సరిపోతుంది. ఈ బేరింగ్ నెంబర్ 6202 బేరింగు అంటే పై కవర్, ఫ్యాన్ పై కవరు అలా పెట్టేసి అక్కడ సుత్తితో కొట్టొచ్చు ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా అది లోపలికి దిగిపోతుంది. కాకపోతే జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఎందుకంటే ఈ రోజులలో వస్తున్నటువంటి కవర్స్ చాలా డెలికేట్గా వస్తున్నాయి. గట్టిగా కొడితే పలిగిపోతాయి కవర్స్. నార్మల్గా జాగ్రత్తగా కొట్టాలి. 6202 అండ్ 6201 ఈ 2 బేరింగ్లను ఎక్కించడం జరిగింది. ఇప్పుడు ఫ్యాన్ కోర్ను పై కవర్, ఆ కోర్కు పై కవర్ను తొలగిస్తే సరిపోతుంది. అలా తొలగించాలి. లూజ్ ఉన్నది కోరు, కరెక్ట్గా టైట్గా పట్టట్లేదు. లూజ్ ఉన్నప్పుడు సాఫ్ట్కు కొంచెం లైట్గా ఇలా టకాయించి కొట్టండి. నేను ఆ పని చేస్తా, జాగ్రత్తగా గమనించండి. అలా లూజ్ ఉండకూడదు. ఆ బేరింగ్ ఎక్కడైతే కూర్చుంటుందో ఆ కూర్చున్న దగ్గర దీంతో కొంచెం కాట్లు పెట్టాలి. లైట్గా కాట్లు పెట్టాలి. మరి హెవీగా కాట్లు పెడితే మాత్రం మళ్ళీ బేరింగ్ ఎక్కదు. లైట్గా కాట్లు పెడితే బేరింగ్ కొంచెం టైట్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు కవర్ పెట్టి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు గట్టిగా టైట్గా పడుతుంది. గట్టిగా ప్రెస్ చేయవలసి వస్తుంది. ఓకే, ఇప్పుడు పై కవర్ ఎక్కింది. కింది కవర్ను దానికి ఒక కవర్, దానికి మ్యాగ్నెట్ రింగ్ పెట్టండి. ఆ తర్వాత ఒక స్ప్రింగ్ ఉంటుంది, స్ప్రింగ్ వేయండి. ఆ తర్వాత కొన్ని ఫ్యాన్లకు ఒక వాచర్ వస్తుంది. కంపల్సరీ వాచర్ వేయాలండి. వాచర్ వేయకపోతే ప్రాబ్లం అవుతుంది. అక్కడ వాచర్ వేయాలి. ఇప్పుడు కింది కవర్ను మళ్ళీ దానికి ఆటోమేటిక్గా స్క్రూల లైన్ చూసి జోడించండి. ఓకే ఫ్రెండ్స్, ఆ కింది కవర్ కూడా లూజ్ ఉన్నది ఫ్రెండ్స్. బేరింగు అంటే సాఫ్ట్ లూజ్ ఉన్నది. అలా లూజ్గా ఫిట్టింగ్ చేయకూడదు. దానికి మళ్ళీ స్ప్రింగ్ను పక్కన పెట్టి దానికి కూడా ఆకురాయి ఉన్నది కదా, ఆకురాయి తీసుకొని కాట్లు పెట్టండి. చూడండి, అలా పెట్టండి జాగ్రత్తగా. ఇలా పెట్టేటప్పుడు వైండింగ్ తగులుతుంది, తగలకుండా జాగ్రత్తగా పెట్టండి. అలా లైట్గా కాట్లు పెట్టుకుంటూ పోతే ఇప్పుడు టైట్గా ఎక్కుద్ది ఫ్రెండ్స్.
ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా కింది కవర్ దానికి జోడించి మొట్టమొదలు తీసినటువంటి 3 స్క్రూస్ ఏవైతే ఉన్నాయో ఆ 3 స్క్రూస్ని దానికి తగిలించాలి. 1, 2, 3 స్క్రూస్ని దానికి జాగ్రత్తగా తగిలించాలి. ఫుల్ టైట్ 3 స్క్రూలను ఫుల్ టైట్ చేయాలి. అలా టైట్ చేసేయాలి. ఒక్క సీలింగ్ ఫ్యాన్ పైననే కనీసం 10-15 వీడియోలు వస్తున్నాయి ఫ్రెండ్స్. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే నా ఛానల్ నుంచి మంచి టెక్నాలజీ మీకు అందుతుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా నా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కొద్దిగా లైట్గా అటు ఇటు సుత్తితోటి లైట్గా టకాయించాలి, గట్టిగా కొట్టకూడదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఆ 3 వైర్లని కొంచెం టైట్ చేసుకోండి. ఫుల్ టైట్ ఉందా లేదా చూసుకోండి. ఓకే, ఫుల్ టైట్ ఉంది. ఇప్పుడు పైకి తీసినటువంటి 3 వైర్లని ఏది మనం మొట్టమొదటి పైకి తీసాం కదా, మళ్ళీ కింద రంధ్రంలో నుంచి సైడ్కు తీయాలి. వాటిని 1 by 1 జాగ్రత్తగా తీయాలి ఫ్రెండ్స్. అడ్డగోలుగా గుంజితే ఆ వైర్ తెగితే మళ్ళీ దానికి చాలా ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ ఫ్యాన్ కూడా బీకాలి, మళ్ళీ వైర్ కనెక్షన్ ఇవ్వాలంటే చాలా ఇబ్బంది. కాబట్టి దాన్ని తీస్తున్నప్పుడే చాలా జాగ్రత్తగా తీయాలి. కట్ అయినదంటే కథం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న మేమే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తాం దాని గురించి. మీరు తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా తీయాలి. ఓకే ఫ్రెండ్స్, 3 వైర్లు బయటకు వచ్చినాయి. ఇప్పుడు కండెన్సర్ క్లాంప్ను ఫిట్టింగ్ చేసుకోవాలి. ఆ క్లాంప్ను ఫిట్ చేసేయండి. ఆ స్క్రూ ఉంటుంది దానికి, ఆ స్క్రూ పెట్టేసి దానికి తగిలిస్తే సరిపోతుంది. జాగ్రత్తగా పెట్టి ఆ కింది భాగంలో స్క్రూ పెడితే సరిపోతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఇంత దూరం స్కిప్ చేయకుండా చూస్తున్నందుకు మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆ స్క్రూను టైట్ చేయండి. ఇప్పుడు అందులో కండెన్సర్, ఆ క్లాంప్లో కండెన్సర్ పెట్టి కండెన్సర్కి ఉన్నటువంటి 2 వైర్లని దీనికి ఎలా కనెక్ట్ ఇవ్వాలో నేను గత వీడియోలో చెప్పాను ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో ఆ వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ వెరిఫై చేసి చూడండి. కనెక్షన్ మర్చిపోయిన కనెక్షన్ ఎలా ఇవ్వాలో ఆ వీడియోలో చెప్పున్నాను. ఇప్పుడు పవర్ తోటి చెకింగ్ చేయండి ఫ్రెండ్స్. ఫ్యాన్ మంచిగా స్మూత్గా తిరుగుతుంది. కొత్త ఫ్యాన్ ఎలా ఉందో అలానే ఉంటుంది ఫ్రెండ్స్. కొత్త బేరింగ్లు 2 వేసాం కదా, చాలా స్మూత్ ఉంటుంది. తిరగటం కూడా ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఫ్యాన్ స్పీడ్ తిరుగుతుంది. ఇంతసేపు నా వీడియోని స్కిప్ చేయకుండా చూసినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాబోయే రోజులలో ప్రతి టెక్నాలజీ మీద నేను వీడియో చేస్తానని మీకు హామీ ఇస్తున్నాను. ప్రతి టెక్నాలజీ మీద మీకు వీడియో చేస్తాను. అందరికీ